సో అలాగే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము విజయ్ గారి వైఫ్ డివోర్స్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు అని. సో అదే టైంకి పర్టికులర్ హీరోయిన్ కూడా గెస్ట్గా వచ్చింది ఆగస్ట్ 15th వేడుకల్లో. సో దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే మేడం ఒకటి మేడం అదే మొన్న ఒక అతను కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ ఓకే వాళ్ళిద్దరు నచ్చలేదు డైవర్స్ తీసుకోవాలని అప్లై చేశారు. మళ్ళీ ఆమె ఎవరైతే విజయ్ మిస్సెస్ సంగీత గారు ఉన్నారో ఆమె మళ్ళీ నాకొద్దు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ఎవరికీ తెలియదు. వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య ఏది జరుగుతుంది ఎవరికీ తెలియదు ఈ ప్రపంచంలో. అది వాళ్ళిద్దరికీ తెలియాలి. వాళ్ళిద్దరికి తెలియాలి అంటే వాళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో ఆయనకి ఏమన్నా పద్ధతులు నచ్చకపోవచ్చేమో ఆమె డైవర్స్ చేసుకున్నది. అది మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా దాన్ని క్లోజ్ చేసుకున్నది సంగీత గారు. బట్ త్రిష అనేది ఏంటంటే మేడం ప్రతి ఒక్కరు ఏంటంటే తనకు సంబంధం ఉంది అని చెప్పి అంటున్నారు. బట్ నేను ఒకటి చెప్తున్నానండి త్రిష గురించి, తనకేంటంటే ప్రజాసేవ చేయాలని మనసులో ఉందేమో. ఇప్పుడు ఇంతకుముందు జయలలిత గారు ఉన్నారు. జయలలిత గారు కూడా టాప్ మోస్ట్ హీరోయిన్. ఎంజీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది. తను స్వయంగా చెప్పింది నేను ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను, నాకు ఆ ఇంటెన్షన్ ఉంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అన్నది. సడన్గా ఆయన డెత్ కావడము, ఈమె సీఎం కావడం, పార్టీ అధ్యక్షుడు, ఇవన్నీ జరిగిపోయినాయి. అట్లా త్రిష కూడా ఏంటంటే తను ప్రజలకు చెయ్యాలి, నేను కూడా ప్రజలకు చేయాలి, నేను కూడా ఒక గుర్తింపు రావాలి. ఏదో అంటారు చూడండి, మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదో ఒక సహాయం చేస్తే 10 మంది గుర్తింపు అంటే ఒక నల్లేనుగుల్లో ఒక తెల్లేనుగు లెక్కన ఆమె త్రిష గారు కూడా ఆ మాత్రం ఆలోచన చేసి తనకు క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. విజయ్ గారికి ఫ్రెండు తను. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ యొక్క తెలుసో తెలీదో ఫస్ట్ ఇంట్రడక్షన్ సినిమా ఆ రోజుల్లో 90sలో వీళ్ళిద్దరి ఇంట్రడక్షన్ సినిమా విజయ్ గారు త్రిష హీరోయిన్. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ సినిమా వాళ్ళదే ఆ రోజుల్లో. అంటే జస్ట్ ఒక 30 years బ్యాక్. అంటే తను కూడా ఏంటంటే నేను కూడా ఒకటి అచీవ్ చేయాలి అనే ఉద్దేశంతో తను రాజకీయాల్లో రావచ్చు. ఇంకోటి తనకు కూడా కంపల్సరీగా విజయ్ గారు కూడా 100% సపోర్ట్ చేస్తున్నాడు. తనకు కూడా ఏదైనా ఒక పదవి ఇవ్వచ్చు, లేదంటే ఒక CEO మీరు అన్నారు చూడండి ఇందాక, ఒక CEO దేనికైనా కూడా ఒక వింగ్కి CEO చేయొచ్చు. దాంట్లో అంటే ఇంతకుముందు త్రిష గారు కూడా ఇనిషియల్ డేస్లో ఒక రీల్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, నేను సీఎం అనుకుంటున్నాను. అదే నేను ఇందాక చెప్పాను చూడండి, ప్రజాసేవ చేయడానికి తన మనసులో ఉన్నటువంటి, ఎందుకంటే ఆల్రెడీ తన పబ్లిక్ ఫిగర్ హీరోయిన్, ఒక సౌత్ ఇండియాలో ఒక వన్ ఆఫ్ ద హీరోయిన్. ప్రతి ఒక్కరు ఆమెను చూసి ఓట్లు వేస్తారేమో. ఇప్పుడు విజయ్ గారు గెలిచారు కదా సీఎంగా, రేపు ఆమె కూడా నేను కూడా పోటీ చేసి ఎమ్మెల్యే కానీ ఎంపీ గాను నేను కూడా ఒక మినిస్టర్ లెవెల్లో వెళ్ళి నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి తను కూడా ఇప్పుడు మూవీస్ కూడా ఆల్మోస్ట్ మానేసినట్టు ఉంది. షూటింగ్లు కూడా ఏ మూవీస్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ప్రజాసేవకు నేను కూడా అంకితం కావాలి అని తాను కృతనిశ్చయంగా, అంటే పట్టుదలతో తను ఉంది కాబట్టి వెళ్ళొచ్చు కూడా. కానీ యూత్ ఎలా తీసుకోవచ్చు దీన్ని? అంటే అటెన్షన్ అనేది బాగా గ్రాబ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. అంటే అటెన్షన్ కాదు మేడం, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇద్దరు మిత్రుల్లోనే ఒక సినిమా అవుతుంది చిరంజీవి గారి సురేష్ గారిది, ఐడియా ఉందా? అవును. స్టోరీ ఇప్పుడు ఇద్దరు మిత్రులు, అదేంటంటే చిరంజీవి గారు ప్రేమించిన అమ్మాయి సురేష్ గారు చేసుకుంటారు. ఇట్లా ఇద్దరు మిత్రులు అంటే అది కూడా ఉండొచ్చేమో. ఇప్పుడు తను ఏంటంటే తను సపోర్టివ్గా తీసుకునేసి విజయ్ గారిని సపోర్టివ్గా చేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ పవర్లో ఉన్న గవర్నమెంట్ కాబట్టి తను సపోర్ట్, ఒక జయలలిత గారి మాదిరి తన ఇంటెన్షన్ ఉంది. జయలలిత గారి మాదిరి కూడా నేను కూడా ఒక రేంజ్కి వెళ్ళాలి, ఒక సీఎం కావాలి, ఏదో డిప్యూటీ సీఎం కావాలి, ఏదో ఒకటి ఒక పదవి ఆశించాలని తనకుంది. కాబట్టే తన యొక్క అడుగుజాడల్లో తను నడుస్తుంది. కంపల్సరీగా విన్ అవుతుంది కూడా. ఎందుకు అంటే షీ హ్యావ్ ద టాలెంట్. ఎందుకంటే మహిళలు అంటే మనం ఆల్మోస్ట్ చాలామంది వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి మామూలుగా అనుకుంటారు. కానీ షీ ఈజ్ అ టోటల్ డిఫరెంట్. షీ హ్యావ్ ద కెపాసిటీ. ఎందుకంటే షీ హ్యావ్ ద గుడ్ నాలెడ్జ్ అబౌట్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్. ఆ అమ్మాయికి MBA చేసింది. ఆ అమ్మాయి త్రిష MBA MCA చేసింది. మంచి ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. రానివ్వండి, తప్పే ఉంది. ఇప్పుడు త్రిష రావడం వల్ల ఎవరికేం ప్రాబ్లం లేదు కదా. వచ్చిందంటే ఇంకా 10 మందికి మేలు చేస్తుంది. ఇప్పుడు తను MCA MBA చేసింది, వెల్ ఎడ్యుకేటెడ్. రేపు ఇంకా దానికి ఏదో అంటారు చూడండి, ఇంకొక దానికి ఒకటి తోడైనట్టు, వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడైనట్టు త్రిష కూడా వచ్చింది, సపోర్ట్ చేసిందంటే ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా పెరుగుతుంది, డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది.
ఓకే. సో సార్ విజయ్ గారి పాలనకి మీరు 10/10 ఎంత రేటింగ్ ఇస్తారు? మేడం ప్రజెంట్ 100 డేస్ పాలన వరకు చూస్తే అంటే ఇంకా 100 days. 4 సంవత్సరాలు ఉంది, అంతవరకు అయితే చెప్పిన ఈ 100 డేస్ పాలనలో చూస్తే 10కు 10 ఇవ్వచ్చు, 10కి 10 ఇవ్వచ్చు. ఎందుకంటే నాకు ఆయనలో నచ్చింది ఒకటే మేడం, ఎక్కడా కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టి ఏ ఆపోజిషన్ పార్టీ అని తిట్టలేదు. మీరు ఒకసారి చూడండి, ఇంత